హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ కొంతమంది ప్లేయర్లను టార్గెట్ చేసిందని చెప్పాను. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ పక్కాగా టార్గెట్ చేస్తాను అంటుంది. అతని కోసం 20 కోట్లు 30 కోట్లు పెడతానంటుంది. ఆ ప్లేయర్లు ఎవరు ఈరోజు వీడియోలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నెంబర్ 1 ఎవరంటే రోహిత్ శర్మ. అతను ఐపీఎల్ కెరీర్ అతనికి డెక్కన్ చార్జెస్ అంటే చాలా ఇష్టమని కూడా చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో. రోహిత్ శర్మ కానీ ఎస్ఆర్హెచ్కి వస్తే చాలా బాగుంటుంది. రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తే ఇంకా చూడడానికి ఫ్యాన్స్కి మామూలుగా ఉండదు, చాలా ఆనందంగా ఉంటుంది. శర్మ హిట్టింగ్కి, అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్కి చూడడానికి చాలా బాగుంటుంది. రోహిత్ శర్మ అయితే ఈసారి ఆక్షన్లోకి 20 కోట్లు కాదు 30 కోట్ల వరకు వెళ్తాడు. ఎందుకంటే రోహిత్ శర్మని ఎవరు వదులుకోరు, ఎందుకంటే అతను చాలా బెస్ట్ కెప్టెన్ కాబట్టి. అలాగే గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వీళ్ళందరూ కూడా కెప్టెన్ లేరు. వీళ్ళందరూ కూడా రోహిత్ శర్మ మీద కోట్లు కుమ్మరిస్తారు. కోట్లు కుమ్మరించినా సరే కావ్య పాప కూడా వదులుకోని అంటుంది రోహిత్ శర్మని. మాకు రోహిత్ శర్మ కావాలని అంటుంది. హైదరాబాద్ ప్లేయర్ని మేము వదులుకోము అంటుంది. రీసెంట్గానే T20 వరల్డ్ కప్ సాధించాడు రోహిత్ శర్మ. అలాంటి గోల్డెన్ లెగ్ ప్లేయర్ని ఎవరు వదులుకోరు. అలాగే ముంబై ఇండియన్స్లోని బ్యాక్ టు బ్యాక్ 5 ట్రాఫీలు అందించాడు రోహిత్ శర్మ. అలాంటి గోల్డెన్ ప్లేయర్ని ఎవరు వదులుకోరు. చూడాలి ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లోని మెగా ఆక్షన్కి వచ్చే రోహిత్ శర్మని ఏ టీం కొనుక్కుంటుందో మనం చూడాలి ఫ్రెండ్స్. మీ ఫీలింగ్ ఏంటి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 2 ఎవరంటే రిషబ్ పంత్. రిషబ్ పంత్ కానీ ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేస్తే రిషబ్ పంత్ని సన్ రైజ్ హైదరాబాద్ తప్పకుండా ట్రై చేస్తారు. ఎందుకంటే నెంబర్ 7లో వచ్చి బిగ్ హిట్స్ కొట్టగల క్యాపబిలిటీ ఎవరికి లేదు 2024లో. అలాంటి రిషబ్ పంత్ కానీ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లోకి వస్తే చాలా బాగుంటుంది. అలాగే క్లాసెన్కి బ్యాకప్ కీపర్గా కూడా ఉంటాడు. అలాగే ఫ్యూచర్ కెప్టెన్ కూడా ఆలోచించవచ్చు రిషబ్ పంత్ని. చూడాలి ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో కానీ రిషబ్ పంత్ని తీసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం చాలా బాగుంటుంది. ఎందుకంటే రిషబ్ పంత్ సింగిల్ హ్యాండ్ 6లు కొట్టగలడు. బౌలర్లు ఎలాంటి బౌలింగ్ వేసినా సరే 6లు అవలీనంగా కొడతాడు. చూడాలి ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో కానీ రిషబ్ పంత్ కానీ తీసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ చాలా బాగుంటుంది. మీరు అనుకున్నారు ఫ్రెండ్స్, మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3 కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ని తప్పకుండా ట్రై చేస్తుంది. ఎందుకంటే అతను వన్ డౌన్లో రాగలడు, ఫినిషర్ రోల్ ప్లే చేయగలడు, కీపర్ కూడా చేయగలడు. అతను బెస్ట్ కెప్టెన్ కూడా. అలాంటి ప్లేయర్ని ఏ టీం కూడా వదులుకోదు. అలాగే సన్ రైజ్ హైదరాబాద్ కూడా ట్రై చేస్తుంది. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఎస్ఆర్హెచ్లో ఎక్కువ ఫారినర్స్ ఉంటారని. ఈసారి మాత్రం ఇండియన్ ప్లేయర్స్ కొందామని ఎస్ఆర్హెచ్ టీం ఫిక్స్ అయిందని బయట వార్తలు కూడా వస్తున్నాయి. ఈసారి కానీ కేఎల్ రాహుల్ కొంటే ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.